రెడ్కాస్ పల్నాడు జిల్లా చైర్మన్ని ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు మన రెడ్కాస్ ప్రెసిడెంట్ గారిని కలిసి మన జిల్లాకి పల్నాడు జిల్లాకి రెడ్కాస్ తరఫున థాలసీమియా పేషెంట్లకి ఉచితంగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఒకటి శాంక్షన్ అయింది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ సుమారు 6 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కూడా శాంక్షన్ అయింది. సో త్వరలో దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 బెడ్స్ అలాట్ చేయిస్తే మన హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ ఇస్తాం. ఎలాంటి పేషెంట్లకి థాలసీమియా, హీమోఫిలియా లాంటి బ్లడ్లో ఉన్న డిజార్డర్స్ ఉన్న పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ ఇస్తాం. కలెక్టర్ గారు సంతోషంగా స్పందించారు, త్వరగా అలాట్ చేయిస్తామన్నారు. అదేవిధంగా మన పల్నాడు జిల్లా రెడ్కాస్కి మొబైల్ క్లినిక్ అంటే మీ ఇంటి వద్దకే మీ డాక్టర్ గారు అనే స్కీమ్ ఒకటి శాంక్షన్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మొత్తం 33 జిల్లాలకు ఇండియా మొత్తమే శాంక్షన్ అయితే ఆ 33 జిల్లాలో మన పల్నాడు జిల్లా ఒకటి. మన పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ట్రైబల్స్కి మరియు మత్స్యకారులకి సేవ చేస్తాం కోసం ఈ మొబైల్ క్లినిక్ శాంక్షన్ అయింది. ఇందులో ఒక డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక అటెండరు, ఈ ముగ్గురు సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తూ రెడ్ క్రాస్కి మానిటరింగ్ కోసం శాంక్షన్ చేశారు. సో మేబీ మే ఆర్ జూన్ లోపు మనకి ఆ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ద్వారా మన పల్నాడు జిల్లాలో ఉన్న ట్రైబల్స్కి, గిరిజనులకి మరియు మత్స్యకారులకి తగిన సహాయం అందిస్తాము. ఆ ప్రోగ్రాం కింద మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రాం కింద నెలకి సుమారు 50,000 రూపాయల మందులు కూడా శాంక్షన్ అవుతాయి. సో ఈ విషయాన్ని కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు చాలా ఆనందంగా గుడ్ అమ్మ కంటిన్యూ చేయండి అని చెప్పారు. అదేవిధంగా మా రెడ్ క్రాస్కి మన నర్సరావుపేట ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉన్న రెడ్ క్రాస్ హాల్ 66లో కట్టిన రెడ్ క్రాస్ భవనానికి తగిన స్థలం సర్వే చేయించి ఇవ్వమని అడిగాము. త్వరలో చేయిద్దాం, త్వరలో బిల్డింగ్ కట్టుకోవచ్చమ్మా అని చెప్పారు. సంతోషిస్తూ మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ.